హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక పక్క 3 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్న ప్రేమలు ఒక పక్క అయితే, మరో పక్క 3 రోజులు కూడా ఆడలేకపోతున్న ప్రేమ కథలు మరో పక్క. ఈ రెండింటికి మధ్య 3 తరాలు గుర్తుండిపోయే ఒక ప్రేమ కథతో మీ ముందుకి అక్టోబర్ 10న వస్తుంది శశివదనే. మరి ఈ శశివదనే మన ఎదని ఎలా దోచుకుంటుందో లేదో మీరందరూ కూడా చూడాలి అంటే హ్యాపీగా థియేటర్స్కి అక్టోబర్ 10న రండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. ఈలోపు ఆ శశి అండ్ అలాగే శశివదనే కారణమైన ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. వాటి గురించి చాలా విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం. నమస్కారం. నమస్కారం శశి గారు. సో ఎలా అయితే ఏమి మా రక్షిత్ అన్నని చాలా కష్టాలు పెట్టబోతున్నారు అని మాకు ట్రైలర్ చూసి అర్థమైంది. బట్ మీరు నిన్నటి నుంచి చెప్తున్న సర్ప్రైజులకి ఆడియన్స్ ఒక రేంజ్లోని గుండెని ఇలా పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. అసలు ఎన్ని సర్ప్రైజులు సినిమాలో ఉండబోతున్నాయని. చాలా. ఓకే, అంతేనా? సింపుల్ ఆన్సర్ అన్నా? చాలా అంటే చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. సో అందులో శశి ఎంత సర్ప్రైజ్ అయిపోతుంది ఆడియన్స్ అందరినీ? చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. ఓకే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి మేడం? చాలా అదే సింగిల్ టేక్తో వస్తున్నారు. మీరు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మ్యామ్. శశివదనేలో ఒక సంథింగ్ సర్ప్రైజ్ ఏదైనా మేము రివీల్ చేయాలనుకుంటున్నాం మా ఛానల్ ద్వారా. వెళ్ళి చూసి తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే నేను చెప్పినా మీకే స్పాయిలర్ అవుతుంది కదా, బాగుంటుంది. స్పాయిలర్ అలర్ట్స్ లేకుండా కొన్ని సర్ప్రైజ్ అవ్వచ్చు తెలుసా మ్యామ్? అది ఆ సైకిల్ పేరు లేడీ బర్డ్. చూసారా రక్షిత్ అండి, మీరు కూడా అలా చెప్పండి. సినిమాలో శశి అండ్ రాఘవ ఇద్దరు సర్ప్రైజ్ చేస్తారు. సర్ప్రైజ్ చేస్తారు అనే సర్ప్రైజ్ పదాన్ని వాడుతున్నారు మేడం. మీరే అన్న రివీల్ చేయకుండా చెప్పమని. ఓకే అన్న, ఇంకొక సర్ప్రైజ్ మాకు ఏదన్నా? ఇంకొక సర్ప్రైజ్, సినిమా 10th రిలీజ్ అవుతుంది. అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సినిమా 10th సోలోగా రిలీజ్ అవుతుంది, అది పెద్ద సర్ప్రైజ్. దట్స్ గ్రేట్. సోలో రిలీజ్ అసలు ఈ సంవత్సరంలో చాలా తక్కువ ఉంది. ఎస్, చాలా కష్టం దొరకడం. అదృష్టం ఉండాలి చాలా. బట్ ఎనీవేస్ కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీ టైటిల్ ఉన్నట్టు ఒక్కసారి ప్రేమించడం డిసైడ్ అయ్యమంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాల్సింది. ఇది ఫస్ట్ ఈ శశివదనే కథ గురించి కాకుండా ఈ శశివదనే అనే సినిమా వెనకాల కూడా మీరు అలాంటి యుద్ధమే చేశారు. అండ్ ఒక యాక్ట్రెస్గా అదే చేస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. బట్ ఆ స్పిరిట్ని కానీ ఆ మోటివ్ని కానీ ఎలా ఎవ్రీడే పంపప్ చేసుకుంటారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యాక్ట్రెస్గా? అంటే టఫే, కానీ ఇంత ప్రేమ ఇంత ఆదరణ దక్కుతుంది అన్న ఒకే ఒక పాయింట్తో ప్రతిరోజు ఓకే ఇంకా ఒక ఫ్రైడే ఏదో వస్తుంది, ఒక ఫ్రైడే ఏదో వస్తుంది అన్న ఆశతోనే చేస్తాం. సో ఆ ఆశే బతికిస్తుంది. గ్రేట్. కామలి గారు, మీకు ఎలా ఉంటుందని ఆ పంపప్ స్పిరిట్ కానీ అదంతా ఎలా పంపప్? నేను డాక్టర్ వదిలేసి ఇక్కడికి వచ్చాను అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి వర్త్ ఇట్ నాకు జర్నీ. సో నేను ఎవ్రీడే ఒక అడ్రినలిన్తో లేస్తా. నాకు ఐ డోంట్, ఇది చాలా వియర్డ్ ఏమో, ఇంకెవరికైనా అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కెమెరా ఉంది కదా, అంటే మన షూటింగ్ కెమెరా, టు మీ ఇట్ ఈస్ లైక్ వన్ బాయ్, ఒక మనిషి. అండ్ ఐ కీప్ మిస్సింగ్ కెమెరా. నేను అంటే ఒక ఏదో బాయ్ ఫ్రెండ్ని మిస్ అయినట్టు షూటింగ్ లేని రోజు ఆ కెమెరాని మిస్ అవుతాను నేను. అది చూడకపోతే ఒకలా ఉంటుంది. ఐ సమ్టైమ్స్ గెట్ డ్రీమ్స్ ఆఫ్ మై కెమెరా ఏముంది ఈరోజు వెళ్ళలేదు, షూట్ లేదు, అయ్యో తర్వాత ఐ డోంట్, ఇట్స్ వెరీ వియర్డ్. కానీ నాకు అడ్రినలిన్ చాలా ఉంటుంది. నాకు షూటింగ్ సెట్ అంటే ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఉంటుంది. ఆ కెమెరాని చూస్తానా ఫైనల్లీ అనిపిస్తుంది. సో యా, గ్రేట్ గ్రేట్. బట్ ఎనీవేస్ అంటే మనం నార్మల్గా బయటను కూడా కొంతమందిని ఈజీగా హీరో హీరోయిన్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఆడియన్స్ కూడా కొన్ని సినిమాలు బాగా అబ్జర్వ్ చేసి ఇతను ఒక పర్ఫార్మర్ రా, షీజ్ యాక్ట్రెస్ రా, తను ఒక పర్ఫార్మర్ అంటూ ఉంటారు. ఐ థింక్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో మీరిద్దరూ అది అచీవ్ చేసేసారు ఆడియన్స్లో విత్ ద ఫిల్మోగ్రఫీ, మీరు చేసినవన్నీ కూడా. అండ్ మీరిద్దరూ కంబైన్డ్ అయ్యి ఇలాంటి ఒక ఫిల్మ్ తీసుకురావడం ఆడియన్స్ చాలా బాగా ఎగ్జైట్ అవుతున్నాం. బట్ యాక్టర్గా మీరు వింటున్నప్పుడు ఈసారి మరో కొత్త చేయబోతున్నాం అని హౌ యూ ఎగ్జైటెడ్ అన్న అప్పుడు? నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా ఇంత ఎమోషనల్గా, అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఓన్లీ జస్ట్ ఒక లవ్ స్టోరీ కాకుండా మంచి ఫాదర్ ఎమోషన్ ఉంది. అండ్ నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా ఇది. చాలా జస్ట్ ఒక ఒట్టి లవ్ స్టోరీ కాదు ఇది, అంతకు మించి ఒక 14 సంవత్సరాల యుద్ధం ఎలా ఉంటుందో చూస్తారు ఈ సినిమాలో. గ్రేట్ మ్యామ్. మీకు క్వశ్చన్ అవ్వలేదు నాకు. మీరు ఒక గ్రేట్ పర్ఫార్మర్ కదా, ఎలా ఇంత బాగా పర్ఫార్మ్ చేశారు? రక్షిత్కి పెద్ద యాక్టింగ్ రాదు కదా. నేను అది చెప్పలేదు. మీరు ఇలా అన్నారా? లేదు నేను అల్లే. ఏమో
శశి గారు సపోర్ట్ చేస్తారు లేదు ఇప్పుడు చూడాలి దానికి ఆ వర్డ్స్కి. లేదు అలాంటి నేను కొడతా. ఎవరిని? రక్షిత్ గారు మమ్మల్ని. బట్ ఎనీవేస్ అంటే యాజ్ ఒక పర్ఫార్మర్గా ఒక నేమ్ అచీవ్ చేసినప్పుడు ఆడియన్స్లో అలాంటి ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను చెప్తున్నాను అన్నప్పుడు ఒక యాక్టర్గా మీరు ఎంత ఎగ్జైట్ అవుతుంటారు స్టోరీస్ ఇలాంటివి విన్నప్పుడు? లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇందాక చెప్పింది అదే, నేను చాలా ఎక్సైట్ అవుతా. అండ్ ఐ థింక్ నేను ఇంకా అది అచీవ్ చేయలేదు, చేసేసాను గ్రేట్ ఆ ఫీల్డ్లో నేను అసలు ఉండను. నేను రేపు మార్నింగ్ లేచి ఏం నేర్చుకోవాలి, ఈ క్యారెక్టర్తో నేనేం నేర్చుకుంటున్నా, నేను ఎప్పుడు ఐఎమ్ అ లెర్నర్, ఐ కాన్స్టెంట్లీ లెర్న్. నేను అది నిజంగానే జెన్యున్గా బిఫోర్ బికమింగ్ అన్ యాక్ట్రెస్ కూడా నా మెంటాలిటీ అంతే. నేను ఎవరో ఒకరిని కొత్త వాళ్ళని కలుస్తానా, ఈరోజు వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నాం, ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది బాగుంది కదా, ఇది నేను కూడా నేర్చుకోవాలి అలా అనుకునే పర్సన్ని నేను. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, శశి నాకేం నేర్పిస్తుంది చూద్దాము అని. అండ్ ఐ థింక్ నేను అది జస్టిస్ చేశాను అని అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మిగిలింది అయితే మా ఇద్దరి గురించి రేపు ఆడియన్సే చెప్పాలి. మా అంతటా మేము వీఆర్ గ్రేట్ పర్ఫార్మర్స్, మేము చాలా అచీవ్ చేసేసాం. ఫీడ్బ్యాక్ వచ్చే ఉంటుంది ప్రతి సినిమా నుంచి, మీరు చేసిన పర్ఫార్మెన్స్కి ఈజీగా వస్తూ ఉంటుంది మీ సర్కిల్ నుంచి. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. యా అఫ్ కోర్స్ అది ఎప్పుడు ఎక్కువే వస్తుంది. బట్ ఐ ఫీల్ యాజ్ యాక్టర్స్ మనం దాన్ని తలకి ఎక్కించుకోకూడదు. అది ఏ రోజైతే మనం సీరియస్గా తీసుకున్నామో ఆ రోజు చాలా ఒక లేట్ బ్యాక్నెస్ వచ్చేస్తుంది అని నేను అనుకుంటా. అలా ఎవరైనా చెప్పినా గ్రేట్ఫుల్గా ఓకే థ్యాంక్ యూ అనుకుంటాం. బట్ యాక్చువల్గా చూస్తే యాజ్ యాక్టర్స్ మేము ఎప్పుడు మళ్ళీ తిరిగి చూస్తారే ఈ సీన్ నేను ఇంకొంచెం ఇలా చేసి ఉండాల్సిందే అని చాలా సెల్ఫ్ క్రిటికల్గానే చూసుకుంటూ ఉంటాం. అండ్ ఐ థింక్ దట్స్ ఫేర్ ఎనఫ్. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది, యాక్టర్కి కానీ డైరెక్టర్కి కానీ. యా ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చారని ఓ వావ్ నేను అన్నీ అచీవ్ చేసేసా అన్నీ సూపర్ ఇంకా నేనే అనుకుంటే ఐ థింక్ దట్స్ ది ఎండ్ ఏమో అని నేను అనుకుంటున్నా. ఓకే అన్న, అంటే మన పూరి గారిది బిజినెస్ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అంటే ఏ హీరోకి ఏం చెప్తే డేట్లు ఇస్తారు అన్నట్టు ఉంటూ ఉంటుంది. అలాగే రక్షిత్ అన్న దగ్గరికి వచ్చి సినిమా 3 సంవత్సరాలు టైం పడుతుంది, మినిమం 2 లుక్స్ చేంజ్ చేయాలి, మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి అని అంటే డేట్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అండ్ ప్రతి సినిమా క్లైమాక్స్ కానీ మీరు అంతా ఎగ్జైట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ గా మాకు కొంతమందికి అదే అలాంటి ఫీలింగ్ ఇస్తుంటారు. సో వన్స్ అగైన్ ఇది జరగబోతుంది. అంటే అది అనుకోకుండా జరిగింది. వేరియేషన్లు అనేది ఒకే సినిమాలో పలాసాలో 4 రావటం, దీంట్లో 2 రావటం అంత ఈజీ కాదు. కానీ చాలా బాగా వచ్చింది శశివదనేలో. అంటే పలాస లాంటి కథ అసలు టోటలీ జర్నీ ఆఫ్ మోహన్ రావే, కానీ ఇది అలాంటి కథ కాదు. కానీ ఈ కథలో కూడా ఇట్లా 2 వేరియేషన్లు జరగటం, 14 years ట్రావెల్ రావటం, అండ్ ఆ సెకండ్ క్యారెక్టర్ చూసిన వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు. ట్రైలర్లో కానీ ఈవెన్ సినిమా చూసిన వాళ్ళు కూడా ఆ 14 years తర్వాత ఓల్డ్ గెటప్ ట్యాండ్ దాంట్లో చాలా బాగుంది. ఆ నో బియర్డ్ లుక్ రేజ్ ఫీలింగ్ వచ్చిందండి. అంటే అప్పటి వరకు ఒక లవర్ బాయ్గా చూసి అమ్మాయి వెనకాల పరిగెడుతున్న మిమ్మల్ని ఒక్కసారి బోట్లో ఆ ట్యాన్ అడుగుతాంతో ఆ మీసాలు అలా చూసి అంటే నెక్స్ట్ అది ఆ రీక్రియేట్ చేయబోతున్నారు చాలా మంది అబ్బాయిలు కూడా. నాకు కూడా నచ్చింది అది యాక్చువల్గా. అంటే మాకు కూడా తెలియదు ఓకే ఆ లుక్ అలా ఉంటుంది అని. సో అది చాలా అదృష్టవశాత్తు అలా జరిగింది. బట్ అన్న అంటే మేము చాలా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ. బట్ ఇంత టైం టేకన్ అవుతున్నప్పుడు అప్పుడు దాన్ని ఎలా బ్యాకప్ చేసుకుంటూ వస్తారు? ఆడియన్స్కి దూరం అవుతున్నాను కదా, ఒక మంచి సినిమా ఇద్దామనే మూమెంట్లో. అది నా చేతిలో లేనిది. షూటింగ్ వరకు మేము క్లోజ్ చేసి ఫాస్ట్గానే చేసాము. ఒక 8 months 10 months కొంచెం ప్రొడక్షన్ తరపు నుంచి డిలే అయింది. మ్యామ్ ఇప్పుడు ఆడియన్స్లో ఉన్న పెద్ద క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రక్షిత్ గారి క్యారెక్టర్స్ 2 ఉన్నాయంటే శశి క్యారెక్టర్స్లో కూడా 2 ఉండే అవకాశాలు ఉంటున్నాయి అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? లేకపోతే శశిని ఓన్లీ లంగావాణిలోని సినిమా అంతా చూస్తావా? లేదు ట్రాన్స్ఫర్మేషన్ అంటే 14 years జర్నీ ఉంది కాబట్టి ఆవిడ ఉందో లేదో మీకు తెలియదు కదా, అందుకే మేడంని అడుగుతున్నాను సార్. అది ఎలా చెప్పి మీరు డైరెక్ట్ క్లైమాక్స్ అడుగుతున్నారు, మీకు అది తెలుసా వినయ్? వెరీ స్మార్ట్. లేదు మా ఆడియన్స్ వచ్చి క్యూరియస్. కానీ ఇప్పుడు దాకా ఎవరు అడగలే క్వశ్చన్. ఎవరు క్యూరియస్ నాకు చెప్పండి, ఎవరు క్యూరియస్ గారు? మీరే క్యూరియస్గా ఉన్నారు. చుమ్మా యువర్ లైంగ్ మ్యామ్ చంపేస్తున్నారు మ్యామ్. మీరైతే ఈవెంట్స్లో ఒక రేంజ్లో
మీరు క్లైమాక్స్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాంటివి చూసి నేను మీరనే కాదు అహితేజ గారు కానీ లేకపోతే నేనైతే చూసుంటారు లేదు, చూసి చాలా సంవత్సరాలు అయి ఉంటుందో చూసారో తెలీదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్. ఓకే, సింప్లీ గెస్ట్ చేద్దాం మ్యామ్, క్లైమాక్స్ ఏమి ఉండొచ్చు అనేది. రక్షితను ఒక క్లైమాక్స్ చెప్పండి, మీరు చాలా సినిమాలు చూసారు, ఆడియన్స్ పర్సెప్షన్ లో చెప్పండి అన్న. మీరు కొంచెం మమ్మల్ని డైవర్ట్ చేయండి అటు ఇటున. అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి వచ్చేవాళ్ళు కూడా రాకపోవచ్చు, అందుకని కాదు డైవర్షన్ నిన్న మనకే నేర్పిస్తున్నారు, నిన్నంతా మనం యాక్చువల్లీ టోటల్గా కొత్త కథ అయిపోతుంది ఇది. పర్లేదు, ఉపయోగపడుతుందండి. ఎన్ని కథలు చెప్పామండి మనం. యాక్చువల్లీ శ్రీమాన్ గారికి 2 వైఫ్స్ ఉంటారనమాట. ఒక వైఫ్ ఇక్కడ ఆపేమంటారు జనాలు. ఒక వైఫ్ సన్నేమో అలా లవర్ బాయ్లో ఉంటాడు, రెండో వైఫ్ సన్నేమో అలా అలా కొంచెం పెద్దాడు అనమాట, అలా తిరుగుతుంటాడు. వీళ్ళిద్దరు కుంభమేళాలో తప్పిపోలేదు, ఆ గోదావరిలో కలిసిపోయారు. తర్వాత వచ్చి ఈ హీరోయిన్ని చూస్తారు, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. కానీ వాడు ఈ హీరోయిన్ మీద కన్ను వేసి ఏదో లవ్ చేద్దామని చూస్తే ఫస్ట్ లవర్ బాయ్ని చంపేస్తాడు. ఫస్ట్ లవర్ బాయ్ని చంపేస్తాడు, శశిని పెళ్లి చేసుకుంటాడు. శశిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, కానీ శశికి అర్థమైపోతుంది. దీని టైటిల్ ఏంటంటే శశిరేఖ పరిణయం అని పెడదాం. అదే మీరు వేరే సినిమా ఇంటర్వ్యూ వస్తుందని నేను వెళ్తాను మరి. ఇప్పుడు శశి చెప్తారు, ఇప్పుడు మీరంటే మ్యామ్ మీ పర్సెప్షన్ నుంచి చెప్పండి, వాట్ యూ ఎక్స్పెక్ట్. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు రక్షిత్ గారు చేస్తున్నవి. సో శశి గారిని ఎవరు ఎలా అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఇఫ్ యూ ఆర్ డైరెక్టర్ మీరు ఎలాంటి క్లైమాక్స్ ఇస్తారు శశివర్ధన్కి? నేను వీళ్ళిద్దరూ కాదు, శశి లాస్ట్కి ఒక అమ్మాయిని వెతుక్కొని ఫ్రెండ్షిప్పే గొప్పది, ప్రేమ వద్దు అని వెళ్ళిపోతుంది. అమ్మాయిని వెతుక్కున్నాక ఫ్రెండ్షిప్ గొప్పది అంటారా సార్? అంటే ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. శశికి పాపం ఎవరు లేరు, శశి అనాథ. సో ఎవరో ఒక లాస్ట్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ ఊరు నుంచి తీసుకెళ్ళిపోయి ఎవరు వద్దు మనం వెళ్ళి వరల్డ్ టూర్ వేద్దామని వెళ్ళిపోతుంది, అంతే. గ్రేట్, గోదావరి నుంచి వరల్డ్ టూర్ స్టార్ట్ చేశారు శశి మేడం. గ్రేట్. మేము ఆడియన్స్కి అయితే కాంటెస్ట్ పెడతామండి కింద, శశివర్ధనే క్లైమాక్స్ గెస్ చేయండి, శశివర్ధనే టికెట్స్ మేము ఫ్రీగా ఇస్తామని. ఇది యాక్చువల్లీ ఇట్స్ నైస్ ప్రమోషన్. అంటే వీఆర్ డూయింగ్ ఫ్రమ్ అవర్ ఛానల్, మేము చేస్తున్నాం అది. లెట్స్ సీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో మినిమం ఒక 5 టికెట్స్ అయితే మేము ఇద్దాం అనుకుంటున్నాం. చాలా మంది అయితే రక్షిత్ ఎండ్లో రక్షిత్ అంటే రాఘవ చనిపోతారా క్యారెక్టర్, శశి క్యారెక్టర్ చనిపోతుందా, ఇద్దరు చనిపోతారా ఏంటి, ఇది ఎక్కువ నడుస్తుంది. ఐ హ్యావ్ హర్డ్ దట్ అలాట్. ఇద్దరులో ఎవరు చనిపోతారు అని క్యారెక్టర్స్. విల్ సీ అక్టోబర్ 10th ఏమవుతుంది. బట్ మేము చాలా బాగా డిసప్పాయింట్ అయింది ఏంటంటే, ఒక డీజే పిల్ల లాంటి ఒక వైబ్రెంట్ సాంగ్ వచ్చి మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసిన తర్వాత 2 years అవుతుంది, ఇంకా మాకు సినిమాని ఇప్పటి వరకు చూపించలేదు. మాకు సాంగ్ వచ్చి సార్, సాంగ్ వచ్చి కూడా 1 year. ఓకే, మేము 2 years అని ఫీల్ అవుతున్నట్టున్నాం, అంత మిస్ అవుతున్నాం. బట్ ఎనీవేస్ ఒక యాక్టర్స్గా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ October 10th. డీజే పిల్లలు అంటే October 10th తర్వాత సినిమా చూసిన వాళ్ళు, ఓ ఈ సినిమాలో ఈ పాట మేము డ్యాన్స్ వేసిందని, పలాసాలో నక్లీస్ గొలుసుని సినిమా తర్వాత ఎంత పెద్ద హిట్ చేశారో, ఈ ఆల్బమ్ అంతా అంత పెద్ద హిట్ అవుతుంది సినిమా రిలీజ్ తర్వాత. గ్రేట్ గ్రేట్ కాంప్లిమెంట్. సేమ్ డిటో. మీరేనా డీజే పిల్ల? అవునా? మాకేమో శశి మేడం అలా కనబడట్లేదు అసలు. అంటే నా కళ్ళకి గోదావరి పిల్లలా కనబడుతుంది, నా కళ్ళకి డీజే పిల్ల. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లెట్స్ సీ. బట్ డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్తున్నప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఆ క్లైమాక్స్ని ఇప్పుడు ఈయన ఎలా డైరెక్ట్ చేస్తారు, అనుకున్నట్టు స్క్రీన్ మీద తీసుకొస్తారు, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయన్న మీకు మెయిన్గా? అంటే ఇనీషియల్గా అసలు సినిమా ఎలా తీస్తాడు అనే డౌట్ చాలా ఉంది. అది ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. బట్ క్లైమాక్స్ చాలా మోస్ట్ సోల్ అంటున్నారు ఈరోజు సినిమాకి. అంటే సినిమా తీసినట్టు క్లైమాక్స్ ఎలాగోలా తీసేస్తాడు, అది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కాబట్టి బాగానే హ్యాండిల్ చేశాడు. ఓకే. బట్ మ్యామ్ ఈరోజు టైటిల్ మీ మీదే, క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ మీదే అంటున్నారు, ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా చేసి, అంటే ఒక ఉమెన్ చుట్టూ తిరిగే సినిమా అలా అయినా అనుకోదా? అమ్మాయి కోసం జరిగే యుద్ధం అంతా. అయితే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనకూడదా మ్యామ్ దాన్ని? లేదు, ఐ మీన్ ఉమెన్ సెంట్రిక్ ఇస్ డిఫరెంట్ జానర్ కదా, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. బట్ ఐ థింక్ అన్ని లవ్ స్టోరీస్లోనూ అమ్మాయి కోసమే యుద్ధాలు జరుగుతాయి యాక్చువల్లీ. సో ఓకే. బట్ వాట్ అబౌట్ మీ దగ్గరికి క్లైమాక్స్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ని ఎలా కంక్లూడ్ చేస్తున్నారు, స్టోరీని ఎలా కంక్లూడ్ చేస్తున్నారు, ఈ డౌట్స్ మీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక పక్క పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఇటు సైడ్ శశివర్ధనే చేస్తున్నారు కదా, సో వాట్ అబౌట్? లేదు, అఫ్కోర్స్ నాకు నేను ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో చెప్పా, పాటలు ఒక రీజన్ అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి, క్లైమాక్స్ 1 more రీజన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి. సో ఇట్ హ్యాస్ అ లవ్లీ
ఎండింగ్ అని నేను అనుకుంటున్నా. అంటే రేపు డెఫినెట్లీ మేము ఆల్రెడీ ఇది చాలాసార్లు మెన్షన్ చేసాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత శశి లాంటి అమ్మాయి మన లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకునే క్యారెక్టర్ అది. ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్ దట్ విల్ డిసప్పాయింట్ యూ ఫర్ షూర్. గ్రేట్. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఒక లవ్ స్టోరీ తీసుకున్నప్పుడు అందులో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నప్పుడు ఫోనే యూస్ అయిన సిచ్యువేషన్లోని సో చాలా టఫెస్ట్ పార్ట్ ఫర్ ద డైరెక్టర్. బట్ ఆయన అది ఎలా కన్సీవ్ చేశారు ప్రతి ఒక్క ఫ్రేమ్? మీకు ఒక యాక్టర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇది నిజంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా, ఇతను చెప్తున్నది ప్రతిదీ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ నుంచి అది ఎస్టాబ్లిష్ చేసుకుంటానే వచ్చాం. ఎందుకు ఫోన్లు లేవు, ఏ పీరియడ్లో ఉన్నాము, ఆ పంపు, ఆ లెటర్లు రాసి పెట్టుకోవడం. 2007 గోదావరి జిల్లాలో మీకు నెట్వర్కింగ్ అంతా ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో లేవు. సో అదంతా బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా ఈజీ అండ్ ఈవెన్ మోర్ కనెక్టింగ్. ఓకే, లెటర్ రాయటం, వెయిట్ చేయడం. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాడు, ఓకే, ఫోన్లు ఉండవు. ఆ ఎదురు చూపులో చాలా ఎమోషన్స్ బయటకు వస్తాయి. ఒక పెద్ద పాట కూడా ఉంది దాని మీద, నా ఫేవరెట్ పాట అది. బట్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీన్స్ ఏమైనా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీ ఈ రోజుల్లో అది ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు లవర్స్ అన్నది ఏమన్నా అనిపించిందా మీకు? అంటే ఈ రోజుల్లోకి అప్పటి ప్రేమ కథల్లోకి చాలా మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పేషెన్స్. అప్పుడు చాలా ఓపిక ఉండేది, చాలా పేషెన్స్ ఉండేది. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రోజులు, గంటలు కూడా వెయిట్ చేయలేకపోతున్నారు. బెంచింగ్ అంటున్నారు, మంచింగ్ అంటున్నారు, రకరకాలుగా తయారైంది కదా ఇప్పుడు. సో అప్పటి ప్రేమల్లో జెన్యూనిటీ ఉండేది, ఇప్పుడు ప్రేమల్లో కూడా ఉంటుంది. ఎక్కువ సోషల్ మీడియా మూలన చెడతందేమో అని నా అభిప్రాయం. ఎస్ మ్యామ్, మీరు అప్పుడు ఆ సినిమాలో చేసిన సీన్స్ కానీ ఏమైనా ఈ రోజుల్లో ఉన్న ఆ లవ్ కపుల్స్ అవి ఎంజాయ్ చేయలేకపోతున్నారు అన్నవి? Yeah, obviously. Like, I think this is again a very repetitive ఇది that నేను చాలా vintage love kind of a person ని. నేను ఈ జెన్జీ లవ్ నేను అంత నమ్మను. ఆ రోజుల్లో ఎలా ప్రేమించుకున్నాం అనేది కాదు, ప్రేమించుకున్న తర్వాత నిలబడ్డామా లేదా, వాళ్ళతో పెరిగి, వాళ్ళతో కష్టపడి, వాళ్ళతో ముసలి వాళ్ళమై గ్రోయింగ్ ఓల్డ్ టుగెదర్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ రోజుల్లో అది కొంచెం మిస్ అవుతుంది. బికాస్ ఐ థింక్ సమ్వేర్ ఫౌండేషనే తప్పు. ఆయన అన్నట్టు ఈ బెంచింగ్స్, డేటింగ్, ఈ వన్ నైట్ స్టాండ్స్, దిస్ ఈజ్ నాట్ లవ్. లవ్ ఈజ్ ప్యూర్. ఈ లవ్కి ఇన్ని అడ్జెక్టివ్స్ ఉండవు బేసిక్గా. ఓకే, బట్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు యాక్టర్స్గా కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అని అంటారు కొంతమంది యాక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ మీరు చేస్తున్నప్పుడు వన్ థింగ్, మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్స్ని చేంజ్ చేసుకుంటారు మీ రియల్ లైఫ్కి. ఆ జర్నీ మొత్తంలో రాఘవ అని శశి క్యారెక్టర్, వాళ్ళిద్దరు లవ్ జర్నీ ఉంది. ఒక యాక్టర్స్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. వన్ థింగ్ మీరు శశి నుంచి ఏమైనా తీసుకొని మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏముంటుంది? ఆఫ్ కోర్స్ శశిలాగా నేను రేపొద్దున ఎవరినైనా నిజంగా మేబీ ప్రేమిస్తే శశిలాగా ఆ అబ్బాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటాను. క్లైమాక్స్లో కూడా అంతేనా? మీరు ఎట్టొచ్చి క్లైమాక్స్ దగ్గరికి వస్తున్నారు చూస్తారా? ఓకే రక్షిత్ అన్న, మీకు రాఘవ క్యారెక్టర్ నుంచి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటే? అంటే చాలా సరదాగా ఉంటాడు. ఓకే, సరదాగా ఉంటాడు, ఫాదర్తో సరదాగా ఉంటాడు. కానీ ఏదన్నా కష్టం వస్తే అంత స్ట్రాంగ్గా నిలబడతాడు. యుద్ధం అదే, ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు ఒక రెండు పడవల మీద కాళ్ళ శశివర్ధనే కనబడుతుంది. ఒక పక్క మంచి లవ్ స్టోరీ అంత బ్యూటిఫుల్గా ఉందో, మరో పక్క అంత ఎమోషనల్ జర్నీ విత్ ఫాదర్. సో ఆ ట్రాక్ గురించి కానీ లేకపోతే ఆ సీక్వెన్సెస్ కానీ మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత? విత్ శ్రీమన్ గారిని ఫస్ట్ టైం ఫాదర్గా చూస్తున్నాం మేము. అది చాలా వన్ ఆఫ్ ద యూఎస్పీ ఆఫ్ ద మూవీ. కోమలి గారితో లవ్ ట్రాక్ ఎలాగో శ్రీమాన్ గారితో ఫాదర్ బాండింగ్ అలా అంత బాగా సెట్ అయింది. ఆయన ఫస్ట్ టైం ఫాదర్గా చేయడం సినిమాలో. ఆయన ఒప్పించడానికే మాకు చాలా టైం పట్టింది. అంటే యాక్చువల్గా ఆయన బాబాయో లేకపోతే అన్నయ్యో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ టైం ఆయన ఫాదర్గా కథ చెప్పి బాగుంటుంది అన్న ఒప్పుకున్నారు. చాలా ఆయన ఒక 3 minutes సింగిల్ షాట్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా చేశారు. బట్ అది లైవ్కి వెళ్ళిన తర్వాత సింగిల్ షాట్ తీద్దాం అనుకున్నారు కదా డైరెక్టర్ గారు? సింగిల్ షాట్లో తీశారు, వితౌట్ కట్. ఎస్. మీకు శ్రీమన్ గారితో ఉన్న కాంబినేషన్
చెప్పకూడదు సీక్రెట్. ఇది ఆడియన్స్లో వచ్చి క్యూరియస్ క్వశ్చన్ మ్యామ్. శ్రీమాన్ గారితో ఉన్న వాటిలో శశి గారు ఎలా పర్ఫామ్ చేశారు? కాదు, అదే చెప్తున్నా. క్యూరియాసిటీ ఏదైతే రైజ్ అవుతుందో అది సినిమాని స్పాయిల్ చేసే క్యూరియాసిటీ కంపల్సరీ అది రైజ్ అవుతుంది, కానీ చూస్తే బెటర్ అని నా ఫీలింగ్ అంతే. ఓకే, వై ఎందుకు ఇది చాలా స్పెషల్ శశి అనే క్యారెక్టర్ కంపేర్డ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్? అది రేపు చేసే సినిమాల్లో కన్నా కంపేర్ చేసుకుంటే శశి క్యారెక్టర్ ఎందుకు సో స్పెషల్ మీ ఫిల్మోగ్రఫీలో? బికాజ్ నేను హిట్ ఫ్రాంచైజ్ చేసి అది బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్రాంచైజెస్లో చేయడం వల్ల ఒక పోలీస్ యాక్షన్ అలాంటి ఒక ఇంప్రెషన్లో నేను ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చేసాను అని నేను అనుకుంటున్నా. అది నేను బ్రేక్ చేయాలి అంటే కంపల్సరీ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, ఒక లవ్ బ్యాక్ డ్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ నా ఫిల్మోగ్రఫీకి. టు బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ స్టీరియోటైప్డ్. అండ్ అది తప్పని కాదు, కానీ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే బికాజ్ నేను అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయగలను కాబట్టి అది వై నాట్ అనే ఒక థాట్ అంతే. అలా ఐ థింక్ కరెక్ట్ టైంలో నాకు శశి అనే క్యారెక్టర్ చాలా నా ఫిల్మోగ్రఫీకి హెల్ప్ చేస్తుంది, ద వే ఐ వాంట్ టు గో అనేది నేను నమ్ముతున్నాను. బట్ యాక్టర్స్గా అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మీ ఫేవరెట్ జానర్ ఇది? యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను 100% కన్నా ఎక్కువ నేను డెలివరీ చేయగలను అన్న జానర్? అచ్చా, సంథింగ్ ఐమ్ వెరీ షూర్, కామెడీ. Oh. ఐ లవ్ కామెడీ. ఐ థింక్ అది నాకు ఎఫర్ట్ కూడా పెట్టకుండా వస్తుందని నేను అనుకుంటా. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కో-స్టార్ని అడుగుతాం మేము, హౌ గుడ్ యు ఆర్ ఎట్ ద కామెడీ? ప్లీజ్. రక్షిత్ అన్న, మేడం కామెడీ ఏ రేంజ్లో ఉంటుంది? కామెడీ చేస్తారు. థ్యాంక్ గాడ్, కామెడీయే చేస్తాను నేను. వాట్ ఎవర్ యు అన్న, మీ స్ట్రాంగెస్ట్ జోన్? ఎందుకంటే మీరు ఒక్కొక్క జోనర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. నాకు కామెడీ సినిమా చేయాలని ఉంది, కానీ కాంతారా లాంటి సినిమా కూడా చేయాలని ఉంది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమా. బట్ నరకాసుర కూడా అలాంటి అటెంప్టే, కానీ నాకు అంత పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు అందులో. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా చేయాలని డెఫినెట్గా. మనం ఏమైనా తక్కువే అండి. అదే కదా, వేరే ఆల్సో ఎక్స్పెక్ట్ మీరు తప్పకుండా పడతారు అలాంటి. అంటే మంచి కథ రావాలి. ఇప్పుడు కన్నడలో కాంతారా అలాంటి సినిమా చేశారు, తెలుగులో కూడా మనం అట్లాంటి సినిమాలు చేయగలగాలి. మీరు ఆల్రెడీ బ్యాక్ స్టోరీ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. వాళ్ళ కల్చర్ తెలుగులో కూడా వాటికన్నా స్ట్రాంగెస్ట్ ఉంటాయి మన రూట్స్, ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఆడియన్స్ అండ్ మన డైరెక్టర్స్ కమర్షియల్ సైడ్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఈ రూటెడ్ని కొంచెం వదిలిస్తున్నారు. అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ శశివర్ధన్ జర్నీ మొత్తంలో, మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయి ఎవరన్నా శశివర్ధన్ అని పేరు చెప్పగానే మీకు వెంటనే స్ట్రైక్ అయ్యే వన్ మూమెంట్, వెదర్ ఇట్ ఈస్ వెంటనే మీ ఫేస్ మీద స్మైల్ వస్తుంది? ఫస్ట్ షెడ్యూల్లో యాక్చువల్లీ శశివర్ధన్ అనే పాటలో ఎండ్ బీజిమ్ బోట్లో ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ అది మేమే కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. వావ్, అది మోస్ట్ మెమరబుల్. బోట్ మీద బోట్ ఆగిపోయి కట్టేసి ఉంటారు టైటిల్ ట్రాక్లో. అది మోస్ట్ మెమరబుల్. సూపర్. మీకు మ్యామ్? సేమ్, ఇద్దరం కలిసి చేసాం. సేమ్. శశివర్ధన్ టైటిల్ ట్రాక్ సాంగ్ ఎండ్లో పార్ట్ వస్తుంది కదా, యాక్చువల్లీ ఈజ్ మెంట్ టు సే దట్ ప్రియవదన ప్రియవదన, దాట్ వన్. ఆ పార్ట్ అంతా ఐ థింక్ ఆ రోజు మాకు ఏదో ప్రాబ్లం అయింది, లైక్ మా కొరియోగ్రఫర్ కుడెంట్ రీచ్ ఆర్ సంథింగ్, వేస్ట్ చేయలేక వీ హ్యాడ్ టు డెలివర్ సంథింగ్ అని మేమిద్దరమే కొంచెం జంప్ ఇన్ అయ్యి అది చేసాం. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. గ్రేట్. బట్ డైరెక్టర్ గారు ఎందుకు సో స్పెషల్ అంటే, వాళ్ళతో వర్క్ చేశారు, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క యూనిక్ పాయింట్ ఉంటుందన్న. మేము రేపు 10th చూసినప్పుడే ఆయన పొటెన్షియాలిటీ మేము తెలుసుకోగలం. బట్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి రేపు ఆయన చేయబోయే సినిమాల్లో కానీ ఇప్పుడు చేసిన సినిమాకి కానీ వై సో స్పెషల్ అంటే ఒక యూనిక్ థింగ్ ఏదైనా ఉంది అంటే? ఫాదర్ ఎమోషన్ బాగా రాసుకోగలుగుతాడు. ఓకే, దట్ ఈస్ ద స్పెషల్ ఇది ఎబిలిటీ. ఎమోషన్స్ బాగా రాసుకోగలుగుతాడు. రాసుకోలేకపోయినా బాగా అక్కడ షార్ట్లో ఇది ఇలాగ చేయాలి అది ఇలాగ చేయాలని ఎక్కువ రాయడు. ఓకే అది ఒక డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్. అంటే మంచి పర్ఫార్మర్స్ దొరికితే చాలా ఫ్రీ స్కోప్ మాకు చేయడానికి ఉంటుంది. ఓకే, ఎందుకంటే అతని మైండ్లో ఏముండదు, మనం చేసింది ఎంత ఎక్స్ట్రీమ్గా అయినా తీసుకెళ్ళచ్చు. అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. మ్యామ్ మీకు అనిపించే ఒక యూనిక్ థింగ్ ఇన్ సాయి మోహన్? No, same. It depends on the actors. Okay. He doesn't come with any choreography or anything. Actors, I think Sai Mohan Gari's speciality is the actors that he finds.
దే విల్ మేక్ హిమ్ మోర్ స్పెషల్ బికాజ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వల్ల ఆయన రాసుకున్న సీన్ ఒక స్పెషల్గా తెలుస్తుంది. బికాజ్ he doesn't write anything. Okay. It is up to us to emote how we want to emote. ఎమోషన్ ఒక్కటే చెప్తారు, ఏం చేయాలో చెప్పరు. బట్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ హిమ్. మీరు ట్రస్ట్ చేశారు కాబట్టి ఈరోజు శశివర్ధన్ లాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మా ముందుకు రాబోతుంది. బట్ మ్యామ్ ఆడియన్స్ నుంచి ఎందుకు కామెడీ గారు ఎక్కువగా లీడ్ యాక్టర్స్ చేయట్లేదు క్వశ్చన్ మార్క్ ఉంది. రీసెంట్గా మేము చూసా, మీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయిపోయింది వెంటనే మేము వచ్చింది బంగారపు హుండీని ఏదో ఒక మేము ఉంటుంది కదా, సో అలా ఏదో వచ్చింది. బట్ మీ థాట్ ఏంటి దాని మీద అనేది? ఐ డోంట్ నో, అంటే ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను హిట్ 2 సైన్ చేసినప్పుడు కూడా అదొక లీడ్ అని చెప్పి సైన్ చేస్తాను. బట్ అది అలా ఎందుకు కన్వే అవ్వట్లేదో, ఐ మీన్ ఒక హీరోకి లవ్ ఇంట్రెస్ట్గా చేస్తేనే అది లీడ్ అంటారు, లేకపోతే అనరు అని నేను తర్వాత తెలుసుకున్నా. తెలుగులో టెంప్లెట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది, మనం ఫాలో అవ్వాలి అంతే టెంప్లెట్ని. సో మేబీ నేను అది ఫాలో అవ్వకపోవడం నా తప్పు. బికాజ్ వెన్ ఐ గాట్ ద ఫిల్మ్ దే సెడ్ ఇట్ ఈస్ అ 2 లీడ్. ఒక లీడ్ హీరో ఇస్ లవ్, ఇంకొక లీడ్ ఇస్ అ కాప్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని నాకు చెప్పారు. బట్ అగైన్ నా చేతుల్లో లేని వాటి గురించి నేను బాధపడి లాభం లేదు. ఐ బిలీవ్ ఇన్ ఆడియన్స్, వాళ్ళు నన్ను ప్రేమించారు. అది లీడ్గా చేయకపోయినా కూడా మీరన్న ప్రేమ నిజం అయితే ఐ థింక్ అది చాలు. రేపొద్దున్న చేయడానికి చాలా టైం ఉంది, ఏజ్ ఉంది, సినిమాలు ఉన్నాయి. గ్రేట్ గ్రేట్. బట్ ఎనీ బెస్ట్ మెమరీ విత్ నాని గారు హిట్ ఫ్రాంచైజ్ మొత్తంలో? ఓ ఫుల్ ఫిలిం. ఐ థింక్ నేను హిట్ 3 చేసిన ఏకైక రీజన్ ఇస్ నాని గారు. ఐ లవ్ హిమ్. అండ్ ఎనీ డే ఎంటైర్ ఫిలిం నాకు ఇంకొక ఛాన్స్ వస్తుంది అంటే ఐ విల్ గో హ్యాపీలీ టు షూట్ అగైన్. నేను రీసెంట్లీ కూడా చెప్పా, వాజ్ మెసేజింగ్ నాని గారు, కెన్ వి ఆల్ షూట్ అగైన్, ఐ జస్ట్ వాంట్ టు సీ అండ్ బీ ఇన్ దిస్ స్పేస్ గ్రూప్తో అని. బట్ ఆయన న్యాచురాలిటీని ఏమైనా సీక్రెట్ కనుక్కోగలిగారా మ్యామ్? వై అంత న్యాచురల్ ఎలా యాక్ట్ చేయగలుగుతున్నారు కెమెరా ముందు? అది సీక్రెటే కాదు. Really? Yeah, he's just born with it. They say, good actors are not born. Yes. You have to work hard antaru, but I believe Nani garu is born with that good actor DNA ante. Does it so effortlessly. And ఆయన ఎంత కష్టపడినా అది ఎఫర్ట్లెస్గా కష్టపడతారు. దట్ ఈజ్ ఐ థింక్ ఈజ్ వెరీ యూనిక్. గ్రేట్ గ్రేట్. అండ్ తెలుగు చాలా కాన్షియస్గా మాట్లాడారు ఈ ఇంటర్వ్యూ అంతా. నేను చాలా బాగా వింటున్నాను. థ్యాంక్స్ ఫర్ దట్. ఐ హోప్ ఆడియన్స్ విల్ ఎంకరేజ్ తెలుగు స్పీకింగ్ పర్సన్ అంతే. బట్ అండ్ నోట్ ఫర్ శశివర్ధనే, ఈ శశి మమ్మల్ని ఎలా గుర్తుంచుకునేలా చేస్తుంది అక్టోబర్ 10th? అది కంపల్సరీ. ఇంకొక ఇంటర్వ్యూ మనం సినిమా రిలీజ్ అయ్యి ఐ రియల్లీ విష్ ఐ కెన్ ఓపెన్లీ స్పీక్ వినయ్ గారు. సి ఐఎమ్ నాట్ ఏదో జోక్గా నేను ఇటు అటు డైవర్ట్ చేస్తున్నా కానీ, బట్ ఐ రియల్లీ బిలీవ్ రేపు సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి వాట్ వాజ్ ద ఇంపాక్ట్ శశి లెఫ్ట్ ఆన్ యూ, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ రాఘవ లెఫ్ట్ ఆన్ యూ అనేది మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి. వీఆర్ హోపింగ్. రక్షిత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా ఆడియన్స్కి అలాంటి ఒక ప్రామిసింగ్ కంటెంట్ ఇస్తూ ఉంటాం, టైం తీసుకుంటూనే ఉంటుంది. బట్ వచ్చినప్పుడల్లా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ వెదర్ ఇట్ ఈస్ అటు ఇటు అయినా క్రిటికల్గా మాత్రం ఎప్పుడు కూడా ఒక మంచి నేమ్ మీకు ఆల్రెడీ వచ్చింది. ఐ హోప్ శశివర్ధనే తర్వాత ఆ 2 బ్యాలెన్స్ అయ్యి మంచి మంచి సినిమాలు చేయాలి. బట్ అండ్ నోట్ ఫర్ శశివర్ధనే. థ్యాంక్ యూ. చాలా మంచి ఒక మ్యూజికల్ సినిమా శశివర్ధనే. ఒక పాటలాగా సరదాగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది, క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి అక్టోబర్ 10th సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గైస్, మీరందరూ కూడా అక్టోబర్ 10th మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా థియేటర్స్లో వెళ్ళి శశివర్ధనే ఒక బ్యూటిఫుల్ లవ్ ఎక్స్పీరియన్స్ని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.